ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలకు సంబంధించినటువంటి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐకి సంబంధించి ఒక కీలక నిర్ణయం రాబోతుంది. సాధారణంగా ప్రస్తుతం సైబర్ నేరాలు ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఓటీపీ చెప్పాలని ఫోన్లు చేసి యూపీఐ ద్వారా అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు లాగేయడం, అలాగే మరికొంతమంది ఒక వస్తువు కొంటున్నామని చెప్పి ఫోన్ చేసి మీరు ఓఎల్ఎక్స్లో పెట్టారు, మేము పర్చేస్ చేయబోతున్నాము, సో నా దగ్గర నెంబర్ మాత్రమే ఉంది, దీనికి మీరు రిక్వెస్ట్ పెట్టండి, మీ ఫోన్పే నుంచి రిక్వెస్ట్ పెడితే నేను పే చేస్తాను అని చెప్పడం, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉందని చెప్పడం. రియల్గా అది మనకి గతంలో గూగుల్ పేలో అయితే పేమెంట్ రిక్వెస్ట్ చేయడానికి ఆప్షన్ ఉండేది, ఫోన్పేలో ఎప్పుడు కూడా అలాంటి ఆప్షన్ లేదు. అది తెలియక చాలా మంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి రిక్వెస్ట్ అనుకుని ఆ అమౌంట్ సెండ్ చేసేయటం, చివరికి వీళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు ఖాళీ అవ్వటం, ఇట్లా రకరకాలుగా వీళ్ళని మభ్యపెట్టి లావాదేవీలు జరిపి డబ్బులు దోచేస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి బ్యాంకులు ఆర్బీఐకి ఒక రిక్వెస్ట్ పెట్టినట్లుగా తెలుస్తుంది. సాధారణంగా ప్రస్తుతం ఉన్నటువంటి యూపీఐలో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత పిన్ ఎంటర్ చేస్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఇక నుంచి పెద్ద లావాదేవీలు ఏవైనా కానీ జరిగితే యూపీఐ ద్వారా అవి పిన్ ఎంటర్ చేసిన వెంటనే డబ్బులు కట్ అయ్యి అవతల వ్యక్తికి వెళ్ళిపోవు. ఆ తర్వాత ఈ అమౌంట్ని మీరు రియల్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారా, ఏం జరుగుతుంది అనేది ఒక క్లారిఫికేషన్ అయితే అడుగుతుంది. అదనంగా అక్కడ మీరు ఎస్ అనే ఆప్షన్ కనుక సెలెక్ట్ చేస్తేనే అమౌంట్ కట్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక సెకండ్ లేయర్ సెక్యూరిటీని బ్యాంకులు తీసుకురాబోతున్నాయి. సో ఈ ట్రాన్సాక్షన్ డౌట్ఫుల్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా నిర్ధారిస్తారు అంటే బ్యాంకింగ్లో ఉండేటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ దీన్ని నిర్ధారించడం జరుగుతుంది. సాధారణంగా మీరు రెగ్యులర్గా తిరిగేటువంటి ప్రాంతాలు కాకుండా ఒక కొత్త ప్రాంతంలో ఏదైనా సరే ఒక ట్రాన్సాక్షన్ జరిగి ఆ ట్రాన్సాక్షన్ కూడా ఒక పెద్ద అమౌంట్ కనుక అయినట్లయితే దీన్ని ఒక సెక్యూరిటీ అలర్ట్గా సిస్టమ్స్ తీసుకుంటాయి. సో ఇది ఒక అనధికారిక ట్రాన్సాక్షన్ కానీ లేదంటే ఏదో మోసపూరితమైనటువంటి ట్రాన్సాక్షన్గా కానీ సెక్యూరిటీ సిస్టమ్స్ భావిస్తాయి. సో ఇలాంటి వాటిని గుర్తించి అదనపు లేయర్ని యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు కొత్త మొబైల్ కొనుక్కున్నప్పుడు న్యూ మొబైల్లోకి యూపీఐ యాప్స్ మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు డివైస్ కొత్తది కాబట్టి ఇలాంటి సందర్భాల్లో కూడా మిమ్మల్ని అదనపు లేయర్గా అడగటం కానీ లేదా నెక్స్ట్ 24 hours యూపీఐ పని చేయకుండా చేయటం కానీ, సో ఇలాంటివి జరుగుతాయి. లేదా ఒక లిమిటెడ్ అమౌంట్ 1000-2000కు మించి ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఒక కొత్త మొబైల్ కొన్నప్పుడు కానీ, కొత్త ప్రాంతాల నుంచి ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కానీ, కొత్త వ్యక్తులకు ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు కానీ రెగ్యులర్ ప్యాటర్న్స్లో కాకుండా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో, అంటే మీరు రెగ్యులర్గా ఒక 100 రూపాయల లోపు, 500 లోపు, 1000 లోపు, 2000 లోపు ట్రాన్సాక్షన్స్ చేయడం కాకుండా ఒకేసారి బల్క్లో ఒక 20,000, 30,000, 1,00,000 రూపాయలు, అంటే యూపీఐ 1,00,000కు మించి వెళ్ళదనుకోండి. కొన్ని హెల్త్కి సంబంధించినటువంటి అంశాల్లో, ఫీజుల పేమెంట్స్కి సంబంధించినటువంటి అంశాల్లో మాత్రమే 1,00,000 వెళ్తుంది. సో ఇటువంటి ట్రాన్సాక్షన్స్కి కూడా అలర్ట్ అనేది వస్తుంది. ఇది యూపీఐలో కొత్తగా రాబోతున్నటువంటి